హలో విన్నర్స్, ఈరోజు ఆర్ఆర్బి స్పెషల్ క్లాసెస్లో యావరేజెస్లో పార్ట్ 1 చేయబోతున్నాం. పార్ట్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే అన్ని వన్ లైనర్ క్వశ్చన్స్ ఉంటాయి. వన్ లైనర్ అంటే ఒక్క లైన్లో కంప్లీట్ అయిపోయే క్వశ్చన్స్. ఇవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి కానీ చాలా తికమక పెడతాయి ఎగ్జామ్లో. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క క్షణం కూడా మీరు కన్నార్పకుండా చూడాలి. కళ్ళు మూస్తే జల్ల తగిలిపోద్ది. కాబట్టి ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దామా? క్లాస్ స్టార్ట్ చేసే ముందు యావరేజెస్ అంటే ఏంటో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? సో యావరేజెస్ అంటే ఏంటో తెలుసుకోండి. యావరేజెస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? అసలు అబ్జర్వేషన్ అంటే ఏంటి? అబ్జర్వేషన్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక సెట్ ఇస్తాడు. ఆ సెట్ని మనం ఏమంటాం అంటే అబ్జర్వేషన్స్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 అనే సెట్ ఇచ్చాడు అనుకుందాం. ఈ సెట్కి మనకేం కావాలి? యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే ఏమవుతుంది? ఫస్ట్ ఏం చేయమని చెప్పాను? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయమని చెప్పాను. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2 + 3 + 4. ప్లస్ ఎందుకు చేసాం? ప్లస్ అన్నా సమ్ అన్నా మీనింగ్ ఒకటే కాబట్టి. 2 + 3 ఎంత? 5. 5 + 4 ఎంత? 9. సో 9 డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1, 2, 3. టోటల్గా 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 3 అని రాసుకుంటాం. 9 డివైడ్ బై 3 అంటే ఏమవుతుంది? 3 ఈజ్ ది యావరేజ్ అవుతుంది అనమాట. యావరేజ్ ఎలా కనుక్కోవాలో అర్థమైందా? ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగేవి ఇవన్నమాట. ఫస్ట్ అండ్ ఆడ్ నెంబర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంతా అని అడుగుతాడు. వెంటనే మనం ఆన్సర్ చెప్పగలిగేటట్టు ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, ఫస్ట్ అండ్ ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే ఎన్నే అవుతుందంట. అలాగే ఫస్ట్ అండ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? n+1 అవుతుందంట. ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? n+1/2 అవుతుందంట. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4 వీటిని ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసినవే. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 2, 4, 6, 8 అవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. 1, 3, 5, 7 ఇవన్నీ కూడా ఏమవుతాయి? అవన్నీ ఆడ్ నెంబర్స్ అవుతాయి. రైట్. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అయితే ఏమవుతుంది? యావరేజ్ n అవుతుంది. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అయితే యావరేజ్ ఏమవుతుంది? n+1 అవుతుంది. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? n+1/2 అవుతుంది. అలాగే ఫస్ట్ n పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఫస్ట్ n పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? 1, 4, 9, 16 ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఏమంటాం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటాం. ఫస్ట్ n పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగితే ఏం చెప్తాం? n+1 × 2n+1 డివైడెడ్ బై 6 అని చెప్తాం. ఫస్ట్ n పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ కావాలంటే n × n+1² డివైడెడ్ బై 4 అని చెప్తాం. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం. చాలా అంటే చాలా అవసరం. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వితిన్ సెకండ్స్లో మనం వన్ లైనర్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఒక్క క్షణం లేట్ అయినా పర్లేదు, ఇక్కడ ఒక్క క్షణం ఆగి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోనో లేదంటే దీన్ని పాజ్ చేసుకోనో మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటి? ఫార్ములా n+1 డివైడెడ్ బై 2 అంతేనా? మరి n అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అదే n అవుతుంది. సో 50 + 1 51 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 25.5 అవుతుంది. చూసారా, ఫార్ములా తెలిస్తే ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 91? అంటే 1 నుంచి 91 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ 91 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగాడు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? n+1 డివైడ్ బై 2 అవుతుంది. n అంటే ఎంత? 91 + 1 డివైడెడ్ బై 2. 92 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2 4s are 8, 2 6s are 12 అంటే ఆన్సర్ 46. అర్థమైంది ఎలా చేసాము? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 3. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్. సో n+1 డివైడ్ బై 2. n+1 డివైడ్ బై 2. n అంటే ఏంటి? 10. 10 + 1 అంటే 11 డివైడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 5.5 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 4. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అంట. ఈసారి వాడికి ఏం కావాలి? న్యాచురల్ నెంబర్స్ కాదు. n+1 డివైడ్ బై 2 వేస్తే ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఈసారి మనకు కావాల్సింది ఏంటి? ప్రైమ్ నెంబర్స్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం ప్రైమ్ నెంబర్. ఎందుకు అంటే షార్ట్ కట్ లేదు, ఫార్ములా లేదు. ప్రతిది కూడా మనం వేసుకొని ఆన్సర్ చేయాల్సిందే కాబట్టి ప్రైమ్ నెంబర్ అంటే నాకు కొంచెం ఇష్టం లేదు సార్. ఏదైనా సరే మనం ఆన్సర్ చేయాల్సిందే కాబట్టి చేద్దాం. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది? 2తో స్టార్ట్ అవుతుంది.
నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 8, 9, 10 అవుతాయా? అవవు. 11 ఎస్ ప్రైమ్ నెంబర్, 12 ప్రైమ్ నెంబర్ కాదు, 13 ప్రైమ్ నెంబర్, 14, 15 కాదు, 16 కాదు, 17 ప్రైమ్ నెంబర్, 18 కాదు, 19 ప్రైమ్ నెంబర్, 20, 21, 22 కాదు, 23 అవుతుంది. నెక్స్ట్ 24, 25, 26, 27, 28 ఇవైతే ప్రైమ్ నెంబర్స్ కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 29. 10 అయ్యేలేదు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 ప్రైమ్ నెంబర్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 2 + 3 ఎంత 5, 5 + 5 ఎంత 10, 10 + 7 ఎంత 17, 17 + 11 ఎంత 28, 28 + 13 ఎంత అవుతుంది 41 అవుతుంది. 41 + 17 58, 58 + 20 78 లోంచి ఒకటి తీసేద్దాం 77, 77 + 3 80, 80 + 20 ఎంత అవుతుంది 100 అవుతుంది. 100 + 29 ఎంత 129, 129 సార్. 129 డివైడెడ్ బై 10 అంటే ఆన్సర్ ఏమవుతుంది 12.9 అవుతుంది. సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్సే ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ డి 12.9 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు. Question number 5. The average of the prime numbers between 11 and 30 both excluded. Both excluded అంటే దేన్ని ఎక్స్క్లూడ్ చేయాలి? 11ని 30ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఏం తీసుకోవాలి? వాటి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 11 తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. 11 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి 13, 17, 19 ఇంకేంటి 23, 29. సో టోటల్గా ఎన్ని వచ్చాయి 1, 2, 3, 4, 5 వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి 5. మరి పైన ఏమొస్తుంది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 13 + 17 ఎంత 30, 30 + 19 49, 49కి ఫస్ట్ 1 యాడ్ చేయండి ఎంత అవుతుంది 50, ఇంకెంత మిగిలింది 22 మిగిలింది అంటే 72, 72కి యాడ్ చేస్తారంటే 30 యాడ్ చేసేయండి ఎంత అవుతుంది 102. ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసాం కాబట్టి ఒకటి మైనస్ చేసేయండి అంటే ఎంత అయింది టోటల్గా 101 అయిందనమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఎంత అవుతుంది 5 2s 10, 5 0s 0 ఎంత మిగిలింది 10 మిగిలింది. 5 2s ఎంత 10 అంటే 20.2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 6. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? అసలు ప్రైమ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 2 నుంచి స్టార్ట్ అవుతాయి అవునా? 2 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. మరి కావాల్సింది ఏంటి ఆడ్ నెంబర్స్ కాబట్టి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ కావాలి కాబట్టి 2 అనేది తీసుకోకూడదు. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి 3 దగ్గర నుంచి తీసుకోవాలి. 3 తర్వాత 5, 5 తర్వాత 7 తర్వాత ఏమొస్తుంది 11 తర్వాత 13 తర్వాత 17 ఇంకా 19 23 తర్వాత 29 ఇక్కడ వరకు ఎన్ని అవుతాయి 9 అవుతాయి. తర్వాత 30 31 30 అయితే కాదు కానీ 31 ప్రైమ్ నెంబరే కాబట్టి 31 రాసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి సమ్ చేయాలి. సమ్ చేసి డివైడ్ బై 10 చేయాలన్నమాట. సో నాకైతే ఏం తెలుసు ఇందాకే మనం చేసాం కాబట్టి నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సమ్ ఎంతో తెలుసు ఎంత 129. 129లో 2 తీసేయండి ఎంత 127 అంతేనా. 2 ఎందుకు తీసేసాం ఎందుకంటే మనకి ఈ నెంబర్ లేదు కాబట్టి. 127 + 31 127 + 31 అంటే ఎంత అవుతుంది 158 అవుతుంది. 158 డివైడ్ బై 10 అంటే ఆన్సర్ ఏమవుతుంది 15.8 అవుతుంది అనమాట. అర్థమైంది ఎలా చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. క్వశ్చన్ నెంబర్ 7. ది యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50 ఈజ్ అన్నాడు. 30 నుంచి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క ఏం కావాలి యావరేజ్ కావాలి. ఎంత మనకు నచ్చదనుకున్నా సరే ప్రైమ్ నెంబర్సే వస్తున్నాయి సార్. బట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 31, 32 కాదు, 33 కాదు, 34 కూడా కాదు, 35 కాదు, 36 కాదు, 37 నెక్స్ట్ 38 కాదు, 39 కాదు, 40 కాదు, 41 ఎస్ ప్రైమ్ నెంబర్, 42 ప్రైమ్ నెంబర్ కాదు, 43 ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 44, 45, 46, 47 ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 48, 49, 50 అక్కర్లేదు. సో టోటల్గా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి 1, 2, 3, 4, 5 వచ్చాయి. అంటే డివైడ్ బై ఏం చేయాలి 5 చేయాలి. తర్వాత ఏం చేయాలి ఇప్పుడు సమ్ చేయాలి. సమ్ ఫాస్ట్ చేసేయండి 7 + 3 10, 10 + 1 11, 11 + 7 18, 18 + 1 అంతా 19. సో 9 ఇక్కడ 1 ఇక్కడ 4 + 1 5, 5 + 4 9, 9 + 4 13, 16, 19. సో 199 డివైడ్ బై 5 అంటే 5 3s 15 ఇంకెంత ఉంది 49 ఉంది. 5 9s ఎంత 45 ఇంకెంత ఉంది 4 ఉంది అంటే 40. 5 8s ఎంత అవుతుంది 40 అవుతుంది. సో 39.8 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎలా చేసాం అర్థమైందా? సింపుల్ సార్ ఏం లేదు మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలన్నమాట. ప్రైమ్ నెంబర్స్ తెలిస్తే ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు.
క్వశ్చన్ నెంబర్ 8. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11. 11 యొక్క గుణిజాలు ఎన్ని కావాలంట? 12 కావాలంట. అంటే మీనింగ్ ఏంటి? 11 1 జ 11, తర్వాత ఏంటి 11 2 జ 22, తర్వాత 11 3 జ 33. ఇవన్నీ కూడా ఏం చేయాలి? సమ్ చేయాలి. ఇలా ఎంతవరకు సమ్ చేయాలి? 11 into 12 వచ్చే వరకు సమ్ చేసి తర్వాత ఏం చేయాలంట? డివైడ్ బై 12 చేయాలన్నమాట. చేస్తే ఏమొస్తుంది? మనకి యావరేజ్ వస్తుంది. కానీ ఇది చేయాలంటే 11 1 జ 11, 11 2 జ 22 ఇవన్నీ కనుక్కొని వాటిని సమ్ చేసి డివైడ్ బై 12 చేయాలా? అక్కర్లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 11ని కామన్ తీసేయండి. 11 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 1 2 3 అప్ టు ఎంతవరకు మిగులుతుంది? 12 వరకు మిగులుతుంది. రైట్. డివైడ్ బై ఏం చేయాలి? 12 చేయాలి. ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది ఏంటిది? ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్. అవునా? ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్కి ఫార్ములా ఏంటి? n+1 డివైడ్ బై 2. n అంటే ఏంటి? 12. 12 ప్లస్ 1 అంటే ఏంటి? 13. డివైడ్ బై ఏం చేయాలి? 2 చేయాలి. రైట్. సో 13 into 11 డివైడ్ బై 2. 2తో కట్ చేసేయండి. 2 6 0 ఎంత? 12. ఇంకెంత మిగిలింది? 10 మిగిలింది. 2 5 0 ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే 11 into 6.5. 11 5 0 55, 11 6 0 66 ప్లస్ 5 అంటే ఎంత అవుతుంది? 71 అవుతుంది. సో 71.5 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. అర్థమైంది ఎలా చేసాము? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 9. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈజ్ అని అడిగాడు. సిమిలర్ క్వశ్చన్ కదా, సో సింపుల్గా చేసేద్దాం. చేయాల్సింది ఏంటి? 3 కామన్ తీయాలి. 3 కామన్ తీసేసాం. తీసిన తర్వాత ఏం చేయాలి? n+1 డివైడ్ బై 2 చేయాలి. n అంటే ఏంటి? 25 మల్టిపుల్స్ కాబట్టి 25 + 1 అంటే 26. డివైడ్ బై ఎంత? 2. 2 1 జ 2, 13 జ 13 into 3 అంటే ఆన్సర్ ఏంటి? 39 అనమాట. సింపుల్గా ఇలా చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 10. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 20 ఈజ్. అంటే మీనింగ్ ఏంటి? 20కి తర్వాత వచ్చే ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి అడిగింది ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మన దగ్గర ఫార్ములా లేదు, ఇంకేం లేదు, షార్ట్ కట్ కూడా లేదు. మనం చేయాల్సింది ఏంటి? నెంబర్స్ కనుక్కోవాలి, కనుక్కొని సమ్ చేయాలి, సమ్ చేసి డివైడ్ బై 5 చేయాలి. సో 20కి తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 21 ప్రైమ్ నెంబరా? కాదు. 22 కూడా కాదు. 23 ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 24 కాదు, 25 కాదు, 26 కాదు, 27 కాదు, 28 కాదు, 29 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 30 కాదు, 31 ప్రైమ్ నెంబర్, 37 ప్రైమ్ నెంబర్, తర్వాత 41 ప్రైమ్ నెంబర్. రైట్. డివైడ్ బై ఏం చేయాలి? డివైడ్ బై 5 చేయాలి. సో చేసేయండి ఇది. 1 + 7 8, 8 + 1 9, 9 + 9 అంతా 18 + 3 అంటే ఎంత అవుతుంది? 21 అవుతుంది. సో 2 ఇక్కడికి వచ్చింది. 4 + 2 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 2 ఎంత? 16. సో 161 డివైడ్ బై 5. 5 3 జ 15, 5 2 జ 10. ఇంకెంత ఉంది? 10 ఉంది. 10 ఉందంటే 5 2 జ 10. సో 32.2 ఎక్కడ ఆన్సర్ ఉంటే అదే మన ఆన్సర్ అనమాట. సో 32.2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్? ఆడ్ నెంబర్స్ అయితే మనం పండగ చేసుకోవచ్చు సార్. ఆడ్ నెంబర్స్కి ఏంటి ఫార్ములా? ఏ నెంబర్ ఇక్కడ ఇస్తే అదే ఆన్సర్ అనమాట. ఏ నెంబర్ ఇచ్చాడు? 50 ఇచ్చాడు కాబట్టి 50 ఆన్సర్. అంతేనా? ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? n అవుతుంది. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? n+1 అవుతుంది. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? n+1 డివైడ్ బై 2 అవుతుంది. ఇప్పుడు ఇచ్చింది ఏంటి? ఆడ్ కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చెప్పారు? ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అదే మీరు ఆన్సర్గా చెప్పారనమాట. సో ఆన్సర్ ఏంటి? 50. ఇలా చూసి అలా ఆన్సర్ పెట్టొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్ అని అడిగాడు. ఈసారి కావాల్సింది ఏంటి? ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంట. ఒకవేళ ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అయితే ఏమయ్యేది? n అయ్యేది. n అంటే 50 అయ్యేది. కానీ ఈసారి ఇచ్చింది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలి? 50కి 1 యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫార్ములా n+1 కాబట్టి. రైట్. సో 50కి 1 యాడ్ చేస్తే ఏమైంది? 51 అయింది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఎప్పుడైనా సరే ఫార్ములా కానీ మీరు మర్చిపోయారు అనుకుందాం. మర్చిపోతే ఏం చేయాలి అంటే ఒక 3 4 తీసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ 3 ఈవెన్ నెంబర్స్ తీసుకోండి. ఫస్ట్ 3 ఈవెన్ నెంబర్స్ తీసుకొని దానికి యావరేజ్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 ఈవెన్ నెంబర్స్ అంటే ఏమవుతాయి? 2 4 6. ఈ మూడింటిని యాడ్ చేయండి. అంతా 2 + 4 6, 6 + 6 ఎంత? 12. 12కి ఏం చేయాలి? డివైడ్ బై 3 చేయాలి. అంతేనా? యావరేజ్ చేస్తున్నాం కాబట్టి 1 2 3 కదా, అందుకనే డివైడ్ బై 3 చేసాం. 3 1 జ 3 4 జ ఏమొచ్చింది? 4 వచ్చింది. మొదటి 3 తీసుకుంటే ఏమొచ్చింది? 4 వచ్చింది. అంటే 3కి ఏం చేస్తే 4 వస్తుంది?
1 యాడ్ చేస్తే వస్తుంది, అంతేనా? మరి ఇక్కడ ఇచ్చింది 1, 2, 3, 50, 50 ఇచ్చాడు కాబట్టి 50 కూడా ఏం చేస్తాం, 1 యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో 51 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోతే ఈ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు, కానీ మర్చిపోవడం అనే కాన్సెప్టే ఉండకూడదు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మీకు జాబ్ కావాలంటే మీరు ప్రయత్నం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా ఈజీగా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 31? 2 నుంచి 31 వరకు. ఫ్రమ్ అని ఎప్పుడైనా అనడం అనుకోండి, 2, 31 రెండు కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. 2 ఇంక్లూడ్ చేసి ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 2 నుంచి 31 వరకు ఉండే ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంట. ఇలాంటి వాటికి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 3, 5, 7, 9 ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఆడ్ నెంబర్ డివైడెడ్ బై 2 చేయండి. సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి, 2 ఆడ్ నెంబరా? కాదు కదా. మరి ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది, 2 కాకపోతే నెక్స్ట్ నెంబర్ చెక్ చేయండి. 3 ఆడ్ నెంబరా? అవును, సో 3 రాయండి. నెక్స్ట్ లాస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి, 31 ఆడ్ నెంబరా? అవును, సో 31 కూడా రాసుకోండి. డివైడ్ బై 2. 31 ప్లస్ 3 అంటే ఏంటి, 34 డివైడ్ బై 2. 2 ఎంత, 34, 2 17 34 కాబట్టి ఆన్సర్ ఏంటి, 17. 17 ఎక్కడుంటే అదే మన ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 2 to 31? 2 నుంచి 31 మధ్యలో అంట. మధ్యలో అంటే మీనింగ్ ఏంటి, 2ని కన్సిడర్ చేయకూడదు, 31ని కూడా కన్సిడర్ చేయకూడదు. కన్సిడర్ చేయకుండా మధ్యలో ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఏదైనా సరే ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఆడ్ నెంబర్ డివైడ్ బై 2. ఇందాకటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా అర్థం అవుతుంది కదా. ఇందాకటి దానిలో మనం 31ని కన్సిడర్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే బిట్వీన్ అన్నాడు కాబట్టి, రైట్? సో ఫస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏమవుతుంది, 3 అనేది ఫస్ట్ ఆడ్ నెంబర్ అవుతుంది. మరి లాస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏమవుతుంది, 31 తీసుకోకూడదు. మరి వెనక్కి వెళ్ళండి, 30 తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఎందుకంటే అది ఈవెన్ నెంబర్. మరి 30 కంటే వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్తే ఏమవుతుంది, 29 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. డివైడ్ బై ఏం చేయాలి, 2 చేయాలి. 29 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది, 32 డివైడ్ బై 2 అంటే 16 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 16 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 82? అంటే ఏం కావాలి వాడికి, 1 నుంచి 82 వరకు ఉండే ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంట. సో ఆన్సర్ ఏంటి, n+1 అంటే 82 + 1 83 అని పెట్టారనుకోండి, ఆన్సర్ ఏమైపోతుంది, రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే వీడు అడుగుతుంది ఫస్ట్ 82 ఈవెన్ నెంబర్స్ కాదు, 1 నుంచి 82 వరకు మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ కావాలంట. మరి అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఈవెన్ నెంబర్ డివైడ్ బై 2 చేయండి. ఎలా అయితే మనం ఫస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఆడ్ నెంబర్ డివైడ్ బై 2 చేసామో సిమిలర్గా చేయండి. ఫస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఏమవుతుంది, 1 ఈవెన్ నెంబరా? కాదు. మరి ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, 2 అవుతుంది. మరి లాస్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, 82ను కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి 82 డివైడ్ బై 2 చేయాలి. చూడండి, ఇది ఎందుకు కన్సిడర్ చేశాను, ఎందుకంటే ఫ్రమ్ 2 అన్నాడు కాబట్టి. ఒకవేళ బిట్వీన్ అని ఉంటే నేను చెయ్యను, బిట్వీన్ అనకుండా ఫ్రమ్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు నేను దీన్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట, రైట్? 82 + 2 అంటే 84 డివైడ్ బై 2 అంటే ఏమవుతుంది, 2 4 0 8, 2 2 0 ఎంత, 4. సో ఆన్సర్ ఏంటి, 42. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. Question number 16. The average of 12 numbers is 45. If each of the number is added by 2, the average of new set of numbers ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా ఆన్సర్ చేశారు, ఏం లేదు. ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చాడో దానికి ఎంత అయితే యాడ్ చేసినాడో అంత యాడ్ చేసేయండి. అంటే 45కి 2 యాడ్ చేస్తే ఎంత, 47. ఎలా చేసాం అర్థమైందా? అర్థం కాకపోతే చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనే నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 3 నెంబర్ని యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. అంతేనా? 1 + 2 3, 3 + 3 ఎంత, 6 డివైడ్ బై 3 అంటే 2 వస్తుంది, రైట్? ఇప్పుడు నేను ఒకవేళ 2 యాడ్ చేశాను అనుకోండి, 2 యాడ్ చేస్తే ఏమవుద్ది, 1 + 2 3, 2 + 2 ఏమవుద్ది, 4 అవుద్ది. 3 + 2 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 3 + 4 7, 7 + 5 ఎంత, 12. 12 డివైడ్ బై 3, 12 డివైడ్ బై 3 అంటే ఎంత అవుతుందో చూడండి, 12 డివైడ్ బై 3, 3 1 3, 4 12. అంతేనా? చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే 2కి ఎంత యాడ్ చేసాం, 2 యాడ్ చేస్తేనే కదా 4 వస్తుంది. ఇక్కడ 2 యాడ్ చేస్తే మనం యావరేజ్ కూడా 2 యాడ్ చేసేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సార్. సింపుల్గా చేయొచ్చు. అర్థమైందా? ఒకవేళ మల్టిప్లై అన్నాడు అనుకోండి, మల్టిప్లై చేసేయండి. ఒకవేళ సబ్ట్రాక్ట్ అన్నాడు అనుకోండి, మైనస్ చేసేయండి. యావరేజ్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి వాడు ఏం చెప్తే అది మీరు చేసేయండి. ఓకేనా? సో 45 ఇచ్చాడు, యాడ్ బై 2 అన్నాడు కాబట్టి 47 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు.
Question number 17. Find the average of prime numbers lying between 69 and 92. 69కి 92కి మధ్య ఉండే ప్రైమ్ నెంబర్లు అంట. ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ అయితే బాగుండేది సార్. ప్రైమ్ నెంబర్ ఇచ్చాడు సార్. సర్లేండి, ఏదైనా సరే మనం ఆన్సర్ చేయాల్సిందే కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే కదా. సో చేద్దాం. 69కి 92కి మధ్య ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటో చెప్పండి. 70 ప్రైమ్ నెంబరా? కాదు. 71 ప్రైమ్ నెంబర్. 73 ప్రైమ్ నెంబర్. 74 కాదు. 75 కాదు. 76 కాదు. 77 కాదు. 78 కాదు. 79 ప్రైమ్ నెంబరే. 80 కాదు. 81 కాదు. 82 కాదు. 83 ప్రైమ్ నెంబర్. 84, 85, 86, 87 3తో కట్ అవుతుంది. 3 2 6, 3 9 27 కదా. సో 87 కాదు. 88 కాదు. 89 ఎస్ ప్రైమ్ నెంబరే. 90, 91 ప్రైమ్ నెంబర్స్ కాదు. సో టోటల్గా ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. సో డివైడ్ బై ఏం చేయాలి? 5 చేయాలి. పైన వాటిని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. చేసేయండి, మనకి చేస్తే ఆన్సర్ వస్తుంది. 9 + 3 అంతా 12, 12 + 9 అంతా 21, 21 + 3 24, 24 + 1 అంతా 25. సో 2 క్యారీ ఫార్వర్డ్. 7 + 2 9, 7 + 2 9. అలా చేయటం కంటే ఇది బెటర్ కదా. 7 3s 21 + 2 అంటే 23, 23 + 8 ఎంత అవుతుంది? 31, 31 + 8 39. సో 395 డివైడ్ బై 5 సార్. సో 5తో కట్ చేసేయండి. 5 1 5, 7 35, ఇంకెంత ఉంది? 45 ఉంది. 5 9 అంతా 45. సో ఆన్సర్ ఏంటి? 79. సో ఇలా యాడ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక మెథడ్ కూడా ఉంది, డీవియేషన్ మెథడ్ అని కూడా మనం చేయొచ్చు. ఆ డీవియేషన్ మెథడ్ ఎలా చేయాలి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దాన్ని మనం ఏమనుకుంటాం అంటే యావరేజ్ అనుకుంటాం అనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యావరేజ్ అనుకుందాం. యావరేజ్ అనుకుంటే 79 కంటే 71 ఎంత తక్కువ? 8 తక్కువ కాబట్టి -8 అని రాయండి. ఇదేమవుతుంది? -6 అవుతుంది. 83 ఏమవుతుంది? 4 ఎక్కువ, రైట్. సో +4 అని రాయండి. 89 ఎంత అవుతుంది? 10 ఎక్కువ కాబట్టి +10 అని రాయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మీరు యాడ్ చేయండి. ఎంత అవుతుంది చూడండి. 10 + 4 14, 14లోంచి 6 పోతే 8, 8లోంచి 8 పోతే ఏమవుతుంది? 0 అవుతుంది. సో 79 + 0 అంటే 79 యావరేజ్గా మనం చెప్పొచ్చు అనమాట. అలా చేసి కూడా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చినప్పుడు డీవియేషన్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. Question number 18. The average of first 1234 dash numbers is equal to 1234 అడుగుతున్నాడు సార్. ఇన్ని క్వశ్చన్స్ చేసాం, మనకు తెలీదా? ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజే కదా n అవుతుంది. ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ n అనుకుందాం, ఇది కూడా n అనుకుందాం. ఇలా ఉండాలి అంటే ఆడ్ నెంబర్ అవ్వాలా, ఈవెన్ నెంబర్ అవ్వాలా, ప్రైమ్ నెంబర్ అవ్వాలా, న్యాచురల్ నెంబర్ అవ్వాలా? ఆడ్ నెంబరే కదా. సో ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ n కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆడ్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 19. The average of first 143 even natural numbers is అన్నాడు. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ 143 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంతా అని అడుగుతున్నాడు. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటి? n + 1 కదా. అంటే 143కి 1 యాడ్ చేయండి. 144 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. దీనిలో ఏమైనా రాకెట్ సైన్స్ ఉందా? సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 19. The sum of 9 consecutive odd numbers is 333. Find the greatest number. ఇక్కడ ఇచ్చింది ఏంటి? సమ్. ఒకవేళ యావరేజ్ ఇచ్చుంటే ఆన్సర్ అనేది ఈజీగా అయిపోయేది. కానీ ఇచ్చాడు, సమ్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఇస్తే యావరేజ్ ఎలా వస్తుంది? 333 అనేది టోటల్ సమ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 9 కదా. సో డివైడ్ బై 9 చేయండి. 9 1 9 3 27, ఇంకెంత మిగిలింది? 63 మిగిలింది. 9 7 ఎంత అవుతుంది? 63 అవుతుంది. సో మిడిల్ నెంబర్ ఏమవుతుందంటే 37 అవుతుంది. మిడిల్ నెంబర్ లేదా యావరేజ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మిడిల్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇటువైపు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇటువైపు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇది మిడిల్లో నెంబర్. సో 4 + 1 5 + 4 టోటల్ 9 అయ్యాయి అవలేదా? అయ్యాయి కదా. సో మనం చేయాల్సింది ఏంటి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మిడిల్ నెంబర్ అనుకోవాలన్నమాట. అనుకున్న తర్వాత మీకు ఏం కావాలి? గ్రేటెస్ట్ నెంబర్ కావాలి కదా. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది, రైట్. ఎప్పుడు వస్తుంది? 4 ఆడ్ నెంబర్ల తర్వాత వస్తుంది. 37 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎప్పుడు వస్తుంది? 39 దగ్గర వస్తుంది. అంటే 37కి 39కి డిఫరెన్స్ ఎంత? 2 కదా. అంటే ప్రతి 2 నెంబర్ల తర్వాత ఆడ్ నెంబర్ వస్తుంది, అవునా? సో ఏం చేయొచ్చు? 4 × 2 చేయొచ్చు. 37 + 4 × 2 అంటే ఎంత అవుతుంది? 45 అవుతుంది. లేదు సార్ నాకు అర్థం కాలేదు అనుకుంటే జస్ట్ ఆడ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 37 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత? 39. తర్వాత ఆడ్ నెంబర్ ఎంత? 41. తర్వాత ఆడ్ నెంబర్ ఎంత? 43. తర్వాత ఆడ్ నెంబర్ ఎంత? 45. ఇలా కనుక్కుంటూ వెళ్ళిపోతారా లేదంటే ఆపేస్తారా? ఆపేయండి. ఎందుకంటే మనకు కావాల్సిన 4 కదా. 1 2 3 4 కదా. సో 4 వచ్చిన తర్వాత ఆపేయండి. ఎంత వచ్చింది? 45 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి? 45. మీకు ఇలా నచ్చితే ఇలా చేయండి, ఇలా నచ్చితే ఇలా చేయండి, ఎలా అలా చేయండి, కానీ ఆన్సర్ మాత్రం రాంగ్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు.
Question number 20. The average of 14 consecutive even numbers is 107. Find the smallest number అన్నాడు. ఈసారి కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్ నెంబర్. ఈసారి ఇచ్చింది ఏంటి? యావరేజ్ ఇచ్చాడు. ఈసారి ఇచ్చింది ఏంటి సార్? యావరేజ్. ఇందాక ఇచ్చింది ఏంటి? సమ్ ఇచ్చాడు, కానీ ఈసారి యావరేజ్ ఇచ్చాడు. సో మనకి ఒక స్టెప్ తప్పిపోయింది అనమాట. ఏ స్టెప్ తప్పిపోయింది? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. డైరెక్ట్గా మీరు మిడిల్ నెంబర్ ఏమనుకుంటారు? 107 అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏంటి? ఈవెన్ నెంబర్స్. ఇది ఏంటిది? ఆడ్ నెంబర్. సో దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు అనమాట. మనం ఏం చేయాలి? ఇటువైపు 106, ఇటువైపు 108 ఇలా స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? అంటే టోటల్గా 107కి ఇటువైపు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 7 నెంబర్స్ ఉంటాయి. ఇటువైపు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 7 నెంబర్స్ ఉంటాయి. అప్పుడే కదా టోటల్ 14 ఈవెన్ నెంబర్స్ వస్తాయి. రైట్? సో మనకు కావాల్సింది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి ఇటువైపు మర్చిపోండి. ఇటువైపు మనకు కావాలి. ఇటువైపులో ఫస్ట్ ఏం వచ్చింది? 106 వచ్చింది. ఇంకా ఎన్ని కావాలి? 6 కావాలి. అంటే మైనస్ 2 into 6 చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. 2 into 6 అంటే ఎంత? 12. 106లోంచి 12 తీయాలి. 6 తీస్తే 100 దగ్గరికి వస్తాం. ఇంకో 6 తీస్తే ఎక్కడికి వెళ్తాం? 94 దగ్గరికి వెళ్తాం. సో ఆన్సర్ ఏంటి? 94. లేదు మీకు కష్టంగా ఉంది అనుకుంటే వెనక్కి అలా వెళ్తూ ఉండండి, కానీ చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఎందుకు అలా చేయటం? ఇలా చేసుకుంటే సింపుల్ కదా. ఇప్పుడు చూడండి, 106, 104, 102, 100 ఇలా వెనక్కి వెళ్తూ ఉన్నారనుకోండి. ఇలా వెనక్కి వెళ్తూ ఉంటే 2-3 days అయిపోతుంది. మనకి ఎందుకు అంత టైం లేదు కదా, మన దగ్గర అంత టైం లేదు కాబట్టి మనం ఇలా చేయటమే కరెక్ట్ అనమాట. ఇలా చేయటం నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు. Question number 20A చూడండి. The average of 11 consecutive odd numbers is 37. What is the difference between the largest and the smallest అంట. సింపుల్గా చేసి పడేద్దాం. చూడండి ఏం చేయాలి? ఈసారి ఇచ్చింది యావరేజే కాబట్టి మిడిల్ నెంబర్ ఏమనుకుంటాం? అదే అనుకుంటాం. ఏదనుకుంటాం? అదే అనుకుంటాం. సో 37 అనేది మిడిల్ నెంబర్ అయిపోయింది. అండ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు, ఇది కూడా ఆడ్ నెంబరే కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చెయ్యాలి. సో మొత్తం ఎన్ని? 11 కాబట్టి ఇక్కడ ఒకటి వచ్చింది కాబట్టి ఇటువైపు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఇటువైపు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. రైట్? ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటి? డిఫరెన్స్ కావాలంట. దేనికి? లార్జెస్ట్ కి స్మాలెస్ట్ కి. రైట్? సో స్మాలెస్ట్ అంటే ఏమవుతుంది? 37 మైనస్ 5 into 2 అవుతుంది. రైట్? 37లోంచి 10 పోతే ఎంత? 27. మరి లార్జెస్ట్ ఏమవుతుంది? లార్జెస్ట్ కావాలంటే 5 into 2 ప్లస్ చేయాలి, అంటే 47 అవుతుంది. సో ఇప్పుడు స్మాలెస్ట్ వచ్చింది, లార్జెస్ట్ వచ్చింది. కావాల్సింది ఏంటి? డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 47 నుంచి 27 పోతే 20 ఆన్సర్. అంతేనా? ఈజీగా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. Question number 21. If the average of 50 numbers n1, n2 up to n50 is m, average ఏం చెప్తున్నాడు? m అని చెప్తున్నాడు. ఓకే, then the average of n1 minus 100, n2 minus 100 and so on up to n50 minus 100 is అని అడుగుతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ప్రతి నెంబర్ నుంచి కూడా 100 తీస్తున్నాడు. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మీకు చెప్పాను కదా. క్వశ్చన్ చూడటానికి పెద్దదిగా ఉందని చెప్పి వదిలేసాం అనుకోండి, మనకంటే ఫూలిష్ ఇంకెవరు ఉండరు. ఇది చాలా సింపుల్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మనకి యావరేజ్ m ఇచ్చి ప్రతి నెంబర్లోంచి 100 తీసేశాడు కాబట్టి మనం యావరేజ్ నుంచి కూడా ఏం తీయాలి? 100 తీసేయాలి. ఒకవేళ కలిపి ఉంటే +100 ఇచ్చుంటే m+100 ఆన్సర్ అయ్యేది. ఒకవేళ ఇంటూ ఇచ్చుంటే m×100 ఆన్సర్ అయ్యేది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? -100 ఇచ్చాడు కాబట్టి మనం యావరేజ్ నుంచి 100 తీసేయండి. m-100 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 22. ABCDEFG are consecutive even numbers. JKLMNR consecutive odd numbers. The average of all numbers is అని అడుగుతున్నాడు. అన్ని నెంబర్ల యొక్క యావరేజ్ కావాలండి సార్. సింపుల్గా చేయొచ్చు, మీరేం కష్టపడొద్దు. సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఎప్పుడైనా ఆడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి సార్, ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఈవెన్ ఆడ్ అది కాదు, ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, మిడిల్లో ఏ నెంబర్ ఉందో అదే మనకి యావరేజ్ అవుతుంది. సో యావరేజ్ అంతా ఈ అబ్జర్వేషన్స్ అన్నింటికి యావరేజ్ ఏమవుతుంది? మిడిల్లో డి ఉంది కాబట్టి డి అవుతుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. ఇవి కూడా ఏంటి? ఆడ్ నెంబర్. రైట్? ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో ఏదైతే ఉంటుందో అది మనకి ఏమవుతుంది? యావరేజ్ అవుతుంది. రైట్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓవరాల్గా యావరేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ యావరేజ్ని సమ్లోకి తీసుకెళ్ళాలన్నమాట. సమ్లోకి ఎలా తీసుకెళ్తాం? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేస్తుంది. అంతేనా? చూడండి, యావరేజ్ ఈక్వల్ టు ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకు కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి కాబట్టి యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. అంతేనా? యావరేజ్ మనకు వచ్చేసింది ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7. సో 7. అలాగే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సో L ఇంటూ 5. ఇప్పుడు మనకు ఓవరాల్గా యావరేజ్ కావాలి కాబట్టి ఏమవుతుంది? ఈ రెండు యాడ్ చేయండి, డివైడ్ బై 7 + 5 అంటే టోటల్గా 12 అనేవి
మనకి ఏమవుతాయి, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతాయి. అంతేనా? ఇక్కడ 7, ఇక్కడ 5 మొత్తం కలిపి 12. అంతేనా? సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈస్ ది పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. చూడండి, 7d + 5l / 12 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 23. The average of 5 consecutive numbers in increasing order is n. If the next 3 numbers are also included, the average will అన్నాడు. ఏమి ఇచ్చాడు? 5 consecutive numbers యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? n ఇచ్చాడు. రైట్. సో ఇక్కడ ఉన్నది ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి మిడిల్లో నెంబర్ ఏమవుతుంది? యావరేజే అవుతుంది. ఇది ఏమవుతుంది? మిడిల్లో నెంబర్ అండ్ యావరేజ్ నెంబర్ ఎప్పుడు కూడా సేమ్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అయినప్పుడు. రైట్. ఇప్పుడు మరి ఇటువైపు ఎన్ని అబ్జర్వేషన్స్, ఇటువైపు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి? టోటల్ 5 కాబట్టి ఇది 1 అయిపోయింది కాబట్టి ఇటువైపు 2, ఇటువైపు 2 ఉంటాయి. ఆ 2 ఏంటి? n-1 అండ్ n-2. మరి ఇటువైపు n+1 అండ్ n+2. సో ఇంతవరకు మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా 3 నెంబర్స్ యాడ్ చేయాలంట. ఎక్స్ట్రా 3 నెంబర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. అవి కూడా ఏవి? నెక్స్ట్ 3 నెంబర్స్ అంట. నెక్స్ట్ 3 నెంబర్స్ ఏమవుతాయి? n+3, n+4 అండ్ n+5 అవుతాయి. అంతేనా? సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? అన్నీ కలిపి ఇచ్చేసి చేయాల్సిన పని లేదు. మనకేం తెలుసు? ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ / 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? n-2. మరి లాస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? n+5 / ఏం చేయాలి? 2 చేయాలి. n ఎంత అవుతుంది? 2n అవుతుంది. n ఎంత అవుతుంది? 2n అవుతుంది. మరి -2 + 5 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. / ఏం చేయాలి? 2 చేయాలి. సో 2 1 2 1 ఇక్కడ 3 / 2 అవుతుంది. అంటే n+1.5 అవుతుంది. n ప్లస్ ఎంత అయింది? 1.5 అయింది. అంటే ఏమవుతుంది? ఆన్సర్ ఇంక్రీజ్ బై 1.5 టైమ్స్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ బై ఎంత అవుతుంది? 1.5 టైమ్స్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? Question number 24. The average of 10 numbers is 7. If each number is multiplied by 12, the average of the new set of the numbers. Easy కదా సార్. ఈ క్వశ్చన్లో ఉంది యావరేజ్ ఆఫ్ 10 నెంబర్ 7 ఉంది. అంటే యావరేజ్ ఎంత? 7. ప్రతి నెంబర్ని ఏం చేస్తున్నాడు? 12తో మల్టిప్లై చేస్తున్నాడు కాబట్టి యావరేజ్ని కూడా ఏం చేయాలి? 12తో మల్టిప్లై చేయండి. 12 7 ఎంత? 84. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. దీనిలో అసలు ఏమైనా ఉందా? ఏం లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? Question number 25. The average of 10 numbers is 7. If 21 is added to each number, then the average of the new set of the numbers. Ain't answer. 7 plus 21. 28 is the answer. Next. Question number 26. The average of 2 numbers is m. If one number is n, the other number is ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా చేయొచ్చు కదా. 1 నెంబర్ ఎంత అని చెప్పాడు? n అని చెప్పాడు. రెండో నెంబర్ x అనుకుందాం. రైట్. ఈ రెండు నెంబర్ల యొక్క యావరేజ్ ఏమవుతుంది? / 2 చేస్తే యావరేజ్ వస్తుంది. ఎంత అది? m. మరి x కావాలి అంటే ఏమవుతుంది? ఈ 2 ఇటువైపు వస్తే 2m అవుతుంది. ఈ n ఇటువైపు వస్తే -n అవుతుంది. సో 2m - n ఎక్కడుంటే అది మన ఆన్సర్ సార్. ఆప్షన్ డి ఈస్ ది పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. దీనిలో ఏమైనా ఉందా? దీనిలో కూడా ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 27. The average of 7 consecutive numbers is 33. The greatest of these numbers is ఎంత అని అడుగుతున్నాడు సార్. సింపుల్గా చేయొచ్చు. దీనిలో మనం చేయాల్సింది ఏంటి? 7 consecutive numbers అన్నాడు కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతేనా? ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు ఏం చెప్పాను? యావరేజ్ ఏదైతే ఉంటుందో అదే మీ మిడిల్ నెంబర్ అవుతుంది అనమాట. యావరేజ్ ఏదైతే ఉంటుందో అదే మీ మిడిల్ నెంబర్ అవుతుంది. సో మిడిల్ నెంబర్ ఎంత? 33. అంటే ఒక నెంబర్ మనకు తెలిసిపోయింది. మరి మిగతావి ఇంకెన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇటువైపు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇటువైపు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ది గ్రేటెస్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఎంత అని అడుగుతున్నాడు. గ్రేటెస్ట్ ఎంత అంటే ఏమవుతుంది? కన్సిక్యూటివ్ నెంబర్సే కాబట్టి 34, 35, 36. అంతేనా? 1 2 3 కదా. సో 36 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా ఎలా చేసాము? సింపులే కదా సార్. దీనిలో ఏముంది? యావరేజ్నే మిడిల్ నెంబర్ అనుకున్నాం. అనుకున్న తర్వాత ఏం యాడ్ చేసాం? కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి +3 డైరెక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. ఒకవేళ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ లేదంటే కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే అప్పుడు ఏం చేయాలి? +3 కాకుండా +3 × 2 చేయాల్సి. కానీ ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అనలే కదా. డైరెక్ట్గా కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఈ 2 × చేయాల్సిన పని లేదనమాట. డైరెక్ట్గా 33కి 3 యాడ్ చేస్తే 36 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? Question number 28. If the average of 3 consecutive numbers is 42. Average of 3 consecutive అంట. 3 consecutive అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఏదైతే ఉంటుందో అదే మన మిడిల్ నెంబర్ అవుతుంది. రైట్. టోటల్గా ఎన్ని అబ్జర్వేషన్స్? 3 consecutive నెంబర్స్ అంటే 3 అబ్జర్వేషన్స్ కాబట్టి ఇది ఒకటి అయిపోతే ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటుంది. రైట్. ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఫైండ్ ది సెకండ్ స్మాలెస్ట్ అంట. స్మాలెస్ట్ అంటే ఏమవుతుంది? ఇది అవుతుంది. మరి సెకండ్ స్మాలెస్ట్ అంటే ఏమవుతుంది? ఇదే కదా అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? డి అనమాట. అర్థమైందా? ఇది కూడా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చేద్దాం ఇప్పుడు.
Question number 29. If the sum of the n observations is 160 and their average is 40, find the value of 7n plus 15 అన్నాడు. సింపుల్ గా చేయొచ్చు. మనకేం తెలుసు, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఎంత 40, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 160, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని n అని చెప్పాడు కాబట్టి n అని రాయండి. సో ఇప్పుడు n వాల్యూ వచ్చేస్తుందా, ఈజీగా వచ్చేస్తుంది. 41 జర్ 44 జర్, సో n వాల్యూ ఎంత 4. ఇప్పుడు కావాల్సింది ఏంటి, 7n plus 15. 7n అంటే 7 into 4, 28 plus 15. 28 plus 15 అంటే ఎంత అవుతుంది, 28 plus 2 అంటే 30, 30 plus 13 అంటే ఎంత అవుతుంది, 43 అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. Question number 30. If the average of 3 consecutive even numbers is 42. 3 consecutive అన్నాడు కాబట్టి మిడిల్ నెంబర్ ఏమవుతుంది, యావరేజే అవుతుంది. రైట్, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ అన్నాడు. 3 consecutive అన్నాడు కాబట్టి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటుంది. అవునా, ఇటువైపు ఏమవుతుంది 40 అవుతుంది, ఇటువైపు ఏమవుతుంది 44 అవుతుంది. కావాల్సింది ఏంటి, ఫైండ్ ది సమ్ అన్నాడు. దేని స్మాలెస్ట్ ది గ్రేటెస్ట్ ది. 40 plus 44 అంటే ఆన్సర్ ఏంటి, 84. ఏమైనా ఉందా దీనిలో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. Question number 31. The average of 7 numbers is 43. If each number is decreased by 3, what will be the new average? ఏం ఇచ్చాడు, 43 యావరేజ్ ఇచ్చాడు. ప్రతి నెంబర్ నుంచి కూడా ఎంత డిక్రీజ్ చేస్తున్నాడు, 3 డిక్రీజ్ చేస్తున్నాడు కాబట్టి యావరేజ్ నుంచి కూడా 3 డిక్రీజ్ చేసేయండి. 43 minus 3 అంటే ఎంత అవుతుంది, 40 is the correct answer అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. Question number 32. The average of 8 numbers is 20. The average of 5 of these numbers is 20. The average of remaining 3 numbers is అని అడుగుతున్నాడు. అసలు ఈ క్వశ్చన్లో ఏముంది, అసలు ఏమీ లేదు. ఇలా చూసి అలా ఆన్సర్ పెట్టవచ్చు 20 అని. ఎందుకు అంటే 8 నెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. 5 నెంబర్ల యావరేజ్ ఎంత 20. మరి రిమైనింగ్ 3 నెంబర్ల యావరేజ్ 25 30 అయిపోద్ది అంటే, లేదంటే 15 కానీ 10 అయిపోతుంది అంటే అవ్వదు కదా. వాటి యావరేజ్ కూడా 20 ఉంటే ఓవరాల్గా మీకు యావరేజ్ అనేది 20 మెయింటైన్ అవుతుంది. రైట్, ఇది నోట్ లెక్క. ఇది దీనిలో ఏం చేయాల్సింది ఏం లేదు, ఆన్సర్ 20 అని చూసి పెట్టడమే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 33. The average of 7 consecutive odd numbers is 41. What is the smallest of these numbers అని అడుగుతున్నాడు. సో 7 consecutive odd numbers అన్నాడంటే మీనింగ్ ఏంటి, టోటల్ అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ కాబట్టి మిడిల్ నెంబర్ ఏమవుతుంది, ఖచ్చితంగా యావరేజ్ నెంబరే అవుతుంది అనమాట. అంటే యావరేజ్ ఏది ఇస్తే అదే మిడిల్ నెంబర్ అవుతుంది. రైట్, అంటే ఇది ఏమైపోయింది, 1 అయిపోయింది. ఓవరాల్గా ఎన్ని అబ్జర్వేషన్స్, 7 అబ్జర్వేషన్స్. మరి ఇటువైపు ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. మరి ఇటువైపు ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. టోటల్గా ఎన్ని అయ్యాయి చూడండి, 3 + 1 4 + 3 7 అయిపోయాయి. రైట్, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ది స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ఇటువైపు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువైపు ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సింపుల్గా మనం ఏం చేయమని చెప్పాను, 3 into 2 చేయమని చెప్పాను. 41 minus 3 into 2, 41 minus 6 అంటే ఎంత అవుతుంది, 35 is the ఆన్సర్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. అర్థమైందా? ఇవి చూడటానికి వినటానికి సింపుల్గా ఉంటాయి కానీ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఎగ్జామ్లో కష్టపడాల్సి ఉంటుంది. రైట్, సో ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో సుఖపడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. Question number 34. The average of even numbers from 4th even number to 50th even number అంట. 4th even number అంటే ఏం చేయాలి అంటే జస్ట్ 4 into 2 చేసేయండి సార్. అలాగే 50th even number అంటే ఏం చేస్తాం, 50 into 2 చేయండి. సో మనకి ఫస్ట్ టైం తెలిసిపోయింది, లాస్ట్ టైం తెలిసిపోయింది. సో ఫస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఈవెన్ నెంబర్ డివైడ్ బై 2 చేసేయండి. అంటే ఏమవుతుంది, 4 into 2 8 ప్లస్ 50 into 2 ఎంత, 100 డివైడ్ బై 2, 108 డివైడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది, 54 అవుతుంది. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ ఈసారి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే కొంచెం ప్యాటర్న్ మారుతూ ఉంది కాబట్టి. దీనిలో ఏమీ లేదు, కానీ ఒక్కసారి సడన్ గా చూసారనుకోండి ఏదో ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఏమీ లేదు కాబట్టి సింపుల్ గా ఇలా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. Question number 35. The average of odd numbers from 4th odd number to 50th odd number అంటున్నాడు. అంటే ఏం కావాలి వాడికి, 4th odd number నుంచి 50th odd number మధ్యలో ఉండే ఆడ్ నెంబర్ల యొక్క యావరేజ్ ఎంతో కావాలంట. ఇందాక ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఏం చేసాం, ఇంటూ 2 into 2 చేసేసాం. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి 2 కదా, ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 1. మరి ఈవెన్ నెంబర్ నుంచి ఆడ్ నెంబర్ రావాలంటే ఏం చేయాలి, -1 చేయాలి. అవునా, అదే ఇక్కడ కూడా చేయండి. 4 into 2 చేసి -1 చేయండి, 50 into 2 చేసి -1 చేయండి. అంటే ఏమవుతుంది, 4 2 0 8 - 1 అంటే 7, 50 into 2 100 - 1 అంటే ఎంత అవుతుంది, 99 అవుతుంది. సో 99 + 7 డివైడెడ్ బై 2 చేయాలి. అంటే ఎంత, 106 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది, 53 అవుతుంది. ఆన్సర్ ఏంటి సార్, 53. ఎలా చేస్తున్నాం అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు.
ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమయ్యాయా? రకరకాల మోడల్ తీసుకున్నాం, అన్ని కూడా వన్ లైనర్ క్వశ్చన్సే, ప్రతిసారి కూడా వచ్చే క్వశ్చన్సే, రైట్? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చేశాను, కాబట్టి మీరు చేయాలి, కాబట్టి మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటే ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చేసి ఆన్సర్ వచ్చిందో మీరు కమెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.